ఎవ్రీడే మనం మార్నింగ్ లేచిన వెంటనే వీ హ్యావ్ సో మెనీ థాట్స్, చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా ఏదో ఒకటి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. బట్ యు కమ్ గాడ్ దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసుకున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అది దేవునితో నీకు ఫెలోషిప్ చేయడానికి చాలా అవసరమై ఉంటుంది. మహోన్నతం చోట నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నీడ అంటే ఎలా ఉంటుంది? నీడ దూరంగా ఉండదు, నీడ దగ్గరగానే ఉంటుంది. ఆ సర్వశక్తుని నీడల్లోనే నువ్వు ఉంటున్నావు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడో కాదు, నీడగా దగ్గరగా సర్వశక్తుని నీడలో నువ్వు ఉంటున్నావు. సర్వశక్తునికి దగ్గరగా నువ్వు ఉంటున్నావు. ఆల్మైటీ గాడ్కి నువ్వు దగ్గరగా ఉంటున్నావు. ఆల్మైటీ గాడ్ నీకు దగ్గర ఉంటే, సర్వశక్తిని మంతుడు నీకు తోడుగా ఉంటే, నువ్వు ఆ శక్తి కింద నువ్వు జీవిస్తూ ఉంటావు. ఆ ప్రొటెక్షన్ నుండి ఉంటావు. డివైన్ ప్రొటెక్షన్ వీ విల్ హ్యావ్. గొప్ప సంరక్షణ నువ్వు కలిగి ఉంటావు. గొప్ప సంరక్షణ మనకు అవసరమై ఉన్నది కదా. గొప్ప ప్రమాదములు బయట పొంచి ఉన్నప్పుడు గొప్ప సంరక్షణ కూడా మనకు అవసరమై ఉన్నది. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.